హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఈరోజైతే చేదుగా లేకుండా కాకరకాయ టమాటో కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కాకరకాయలు అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలకు 4 టమాటోస్, కొంచెం బిగ్ సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను. కాకరకాయలు ఇలా సన్నగా రౌండ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ లోపల గింజలు ఉంటాయి కదా, కొంచెం ముదిరిన గింజలు తీసేసి లేతగా ఉన్నాయి అలాగే ఉంచేసుకున్నాను. ఈ కాకరకాయలు కట్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. అంతవరకు కాకరకాయ కర్రీలోకి మిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు కాకరకాయ ఒక్క టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. కాకరకాయలు కట్ చేసుకున్నాక సాల్ట్ వేసుకోవడం వలన మనకు కొంచెం పదన అనేది పట్టుకొని మనం ఇలా కాకరకాయలని గట్టిగా పిండేస్తే దాంట్లో ఉన్న చేదు అనేది వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో కాకరకాయ కర్రీ అనేది అస్సలు చేదు లేకుండా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నార్మల్గా వేసుకునే ఆయిల్ కంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ పేస్ట్ కూడా రెడీ పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో చిటికెడంత పసుపు వేసుకొని మనం ఇందాక రెడీ పెట్టుకున్న కాకరకాయలని కూడా వేసేసుకొని మంచిగా పైనుండి కింది వరకు అలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి, సిమ్లో పెట్టేసుకోండి. అంతవరకు ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. అంతవరకు మనం 4 టమాటోస్ని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కాకరకాయ అనేది మంచిగా ఫ్రై అయి ఉంటుంది కదా, చూస్తే మంచిగా ఫ్రై అయింది కదా, దాంట్లోకి టమాటోస్ కూడా వేసుకోండి. దాంట్లో ఇప్పుడు మనము స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని పిండేసాము కానీ కొంచెం సాల్ట్ పట్టుకొని ఉంటుంది. సో స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోండి. తర్వాత ఇదంతా టమాటో ముక్కలకి, కాకరకాయ ముక్కలకి స్పైసీగా చిల్లీ పౌడర్, సాల్ట్ కలిసేలా కలిపేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. అప్పుడు టమాటో ముక్కలు మంచిగా ఉడికి కాకరకాయ ముక్కలకైతే పట్టుకుంటాయి. అప్పుడు పైన కొంచెం అనేది ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది చూడండి. అలా ఆయిల్ తేలినప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. లాస్ట్కి నేనైతే పల్లీ పొడి అయితే వేస్తాను. మా ఇంట్లో అయితే ఎప్పుడు పల్లీ పొడి, నువ్వుల పొడి అయితే స్టాక్ అలాగే ఉంచుకుంటాను. నేను ఎక్కువగా కర్రీస్లలో యూజ్ చేసేది అంటే పల్లీ పొడి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఇలా ఆయిల్ పైకి తేలినాక కొంచెం మనం ఒక 1 to 2 స్పూన్స్, అంటే ఇది చిన్న స్పూన్ కదా, 1 to 2 స్పూన్స్ ఇక్కడ నేను పల్లి పొడి అయితే వేస్తున్నాను. పల్లి పొడి వేయడం వలన పల్లి పొడి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, సో షుగర్ వేయకుండా పల్లి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పల్లి పొడి వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మంచిగా టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.